విశ్వాసంతో మనకి భగవంతుడు ఇచ్చిన బుద్ధితో భగవంతుడికి ఎలా సేవ చేయాలి. కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా అండి, మన బుద్ధినే భగవంతుడికి ఇచ్చేయాల్సి వస్తుందండి. అక్కడ మనం బుద్ధి పెట్టి ఆలోచించే అవకాశం ఉండదు. ఒకసారి చూడండి, బుద్ధి వస్తుంది. సరెండర్ విత్ ఇంటెలిజెన్స్, తెలివి జ్ఞానముతో శరణాగతి చెయ్యుట. కొన్నిసార్లు సరెండర్ ఇంటెలిజెన్స్, భగవంతుడికి అన్నీ తెలుసు అని భావనతో మన బుద్ధిని భగవంతుడికి వదిలేయాలి. చాలా 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 టెక్నికల్ అండి. జాగ్రత్తగా మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను, మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. అర్జునుడు కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి. అందుకే కృష్ణుడు యుద్ధం చెయ్యి అనంటే, లేదయ్యా నాకు ఈ ఈ ఈ ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పు అని అన్నారు. సమాధానాలకి అర్జునుడికి ఉండే ప్రశ్నలకి సమాధానం దొరికాక అప్పుడు యుద్ధం చేశారు. అవునా? మీకు ఇంకొక విషయం చెప్తాను. ఒకసారి అభిమన్యుణ్ణి అన్యాయంగా చంపేశారని అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. రేపు రాత్రి కల్లా సంధ్యాకాలము కల్లా జయద్రథుణ్ణి చంపేస్తాను. ఒకసారి సూర్యాస్తమయం అయిపోయింది, జయద్రథుణ్ణి కానీ నేను చంపకపోతే నేను అగ్ని పెట్టుకొని దాంట్లో దుంకేస్తాను అని అన్నాడు. సరే అని ఆ రోజు పొద్దున్నే లేచి ఆ ప్రతిజ్ఞ మళ్ళీ రిపీట్ చేసి యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతే కౌరవులందరూ మాస్టర్ ప్లానింగ్ చేశారండి. ఎట్లాగైనా సరే అర్జునుడు జయద్రథుడి దగ్గరికి రాకూడదు. ఎట్లా పోరాటం చేశారంటే అండి, అర్జునుడు ఆ రోజు అసలు భీంకరమైన పోరాటం అండి. ఎన్ని బ్యారియర్స్ పెట్టినా సరే అన్నిటినీ అంత మందితో యుద్ధం చేస్తూ చేస్తూ ముందుకెళ్తున్నాడు. మెల్లమెల్లగా సూర్యుడు లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇంకొద్దిసేపట్లో జయద్రథుడిని చూస్తామనే క్షణానికి ఎంతమంది యోధులు అన్ని దిక్కుల నుంచి యుద్ధం చేస్తున్నారట అంటే బాణాలు తప్ప అర్జునుడికి ఏమి కనిపించట్లేదట. అసలు ముందు ఎవరున్నారు అని చూసే వీలు కూడా లేకుండా బాణాలు వేస్తున్నారటండి. అంతే, ఒక్క క్షణంలో చూస్తే మొత్తం చీకటి అయిపోయిందండి. చీకటి అయిపోగానే జయద్రథుడు ఆనందంగా బయటికి వచ్చాడు. ఏ అర్జున, అయిపోయింది నీ పని, ఇప్పుడు అగ్ని పెట్టుకొని అగ్నిలోకి దుంకేసేయి అనగానే కృష్ణుడు ఏమన్నాడు తెలుసా అండి? అర్జున బాణం పెట్టు, బ్రహ్మాస్త్రాన్ని సంధించు అని అన్నాడు. అర్జునుడికి ప్రశ్న ఉండిందండి. సార్ ప్లీజ్ క్లారిఫై మై క్వశ్చన్స్ అని అడగలేదండి. అప్పుడు బాణం పట్టుకున్నాడు, బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు, బాణం వేయి అనగానే సుదర్శనుడు తీసేశాడు, సూర్యుడు కనిపించాడు, వెలుగు వచ్చేసింది, జయద్రథుడు మరణించాడు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో భగవంతుడికి వదిలేయాలి. అయ్యా ఇది భగవంతుడికి తెలుసు, ఎప్పుడు మన బుద్ధి పరే అయినప్పుడు. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇది చాలా కొన్ని అన్యాచురల్ సిచ్యువేషన్స్లో అండి. అర్జున ఇస్ అ బ్యాలెన్స్డ్ డివోటీ. ఎక్కడ ప్రశ్నలు అడగాలి, ఎక్కడ ప్రశ్నలు అడగకూడదు తెలుస్తుంది. మనం ఏం చేస్తామంటే అండి, మన జీవితంలో బాధ్యత ఎక్కడొస్తుందటండి అంటే నిరంతరం ఆలోచించాలట. నేను ధార్మికంగా ఎలా ఉండాలి, నేను భగవంతుడి యొక్క సేవ ఎలా చేసుకోవాలి, నేను సమాజానికి నేను ఏమి ఇవ్వగలుగుతాను, నా మానవ శరీరం ఏదైతే భగవంతుడు ఇచ్చిన ఈ గిఫ్ట్ ఉందో దీన్ని ఎలా బాగా యూజ్ చేసుకోవాలి, మన ఇంటెలిజెన్స్తో థింక్ చేస్తూ చేయాలండి. కానీ కొన్నిసార్లు మనకి అర్థం కానప్పుడు, స్వామి నాకు తెలియదయ్యా, నీకు తెలుసు కదా, సరే. కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి, మనము చాలా ఎండేవర్స్, గంభీరమైన ప్రయత్నం చేశామండి, అయినా సరే అవ్వలేదు, విజయం రాలేదు అన్నప్పుడు ఏమైపోతుందో తెలుసా అండి, మనకి చాలా బిట్టర్ ఫీలింగ్ వస్తుంది, చేదు భావన కలుగుతుందండి. దేవుడా ఎందుకు ఇలా చేసావు నాతో, అసలు నువ్వు ఉన్నావా, ఇంత చేసినా సరే నీకు కనిపించట్లేదా. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు తెలుసా అండి, దాన్ని వదిలేయకు. పాజిటివ్ ఫీలింగ్, సానుకూల భావన, భజతాం ప్రీతిపూర్వకం. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం అండి. ఇది కానీ మనకు అర్థం అవుతే, ఇదొక్క విషయం మనం చేసాం, మన పని మనం ఎట్లాగైనా సరే చేయడానికి ప్రయత్నం చేశాం, కానీ అది అవ్వనప్పుడు భగవంతుణ్ణి వదిలేయకూడదు. భజతాం ప్రీతిపూర్వకం, వి షుడ్ నాట్ గివ్ అప్. అది మనం చాలా ముఖ్యంగా తెలుసుకోవాలండి. శ్రీల ప్రభుపాదుల వారండి, వాళ్ళ గురువు గారు యొక్క ఆదేశాన్ని పూర్తి చేయాలి అని కార్గో షిప్లో, ఒక ప్యాసింజర్ షిప్లో
70 సంవత్సరాల పైనున్న వయసులో వెళ్తూ ఉంటే 2 హార్ట్ అటాక్లు, సీ సిక్నెస్. ప్రభుపాదులు వారు రాస్తారు, అసలు నేను ఈ బ్రతుకుతానో లేదో అన్న పరిస్థితిలో ఉన్నాడు అని అంటే కృష్ణుడు దశావతారాలు అన్నీ కూడా ఆ బోర్డుకి ముందుకు తీసుకెళ్తున్నట్టుగా ప్రభుపాదుల వారికి వచ్చాయి. ఎప్పుడైతే అమెరికాని చూస్తారో, అమ్మో ఇలాంటి ప్రదేశానికి తీసుకొస్తావా కృష్ణ? కానీ కృష్ణ, నేను ఒక తోలుబొమ్మ ఆట అంటారు చూడండి, ఆ పప్పెట్ అంటారు. పప్పెట్ పైన ఉండే వాళ్ళు ఎలా ఎలా కదుపుతారో కింద పప్పెట్ అలా నడుస్తూ ఉంటుంది. అలా కృష్ణ, నేను నీ పప్పెట్, నచావు నచావు ప్రభు, నాతోటి ఏం చేయాలనుకుంటే అది చేయించు ప్రభు. కానీ ఎప్పుడు వదిలేయలేదండి. జీవితంలో ఎందుకు ఇలా అవుతుంది, మనం ప్రయత్నం ఆపకూడదండి. భగవంతుడి పట్ల నమ్మకం పోకూడదు మనకి. భజతాం ప్రీతిపూర్వకం. మనం ఎప్పుడు కూడా 2 విషయాలు ఉంటాయండి జీవితంలో. మనం చాలా కష్టపడి ప్రయత్నం చేసినప్పుడు, ఒకటి ఎక్స్టర్నల్ సక్సెస్. ఎక్స్టర్నల్ సక్సెస్ రాకపోయినా సరే అప్పుడప్పుడు ఇంటర్నల్ కనెక్షన్, భగవంతుడితో మనకుండే సంబంధాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోకుండా ఉండాలి. అది ధనం అండి మన జీవితం. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, భజతాం ప్రీతిపూర్వకం. ప్రీతిపూర్వకమైన ఈ భజన, ఈ సేవ, ఈ ధర్మ మార్గాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళకూడదు. బిటర్ ఫీలింగ్స్, చెడు భావనలు రావాల్సిన అవసరం లేదు. ఈరోజు సనాతన ధర్మాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి ఒక కారణం. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వెళ్ళే వాళ్ళకంటే వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రోజులలో చాలా మంది వెళ్ళిపోతున్నారండి, చాలా మంది కన్వర్ట్ అయిపోతున్నారండి అని అంటూ ఉంటాం. అది పెద్ద ప్రాబ్లంగా మనం అనుకుంటున్నాం. ఎందుకో తెలుసా అండి, ఇది అర్థం చేసుకోవట్లేదండి. అయ్యా, నీ జీవితంలో ఒక కష్టం వచ్చింది కదా, మరి ఇంతకు ముందు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన సుఖాలు ఎవరిచ్చారు నీకు? ఈ ఒక్క కష్టానికి నువ్వు భగవంతుని వదిలేస్తున్నావు, నీ ధర్మాన్ని వదిలేస్తున్నావు అని అంటే, జీవితం నుంచి నీకు వచ్చిన సుఖాలన్నీ ఎవరిచ్చారు? కాబట్టి ఇది ఒక్క ప్రశ్న కానీ మనం ఆలోచించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, అయ్యా ఇన్ని సుఖాలు ఇచ్చిన వాడు ఈ కష్టాన్ని ఎందుకు ఇచ్చాడు? అమ్మ నాకు అన్నీ ఇస్తుంది కదా, అమ్మ నాకు అన్నీ ఇస్తుంది కదా. చిన్నప్పుడు పిల్లల్ని గారాబంగా పెంచి మంచిగా, నాన్న నువ్వు ఇది చెయ్యాలి, మంచి స్కూల్లో వేసి, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, మంచిగా పిల్లలకి తిండి పెట్టి పెంచిన తల్లి, అమ్మ నాకు సిగరెట్ కావాలి అంటే ఇస్తుందా అండి? అప్పుడు పిల్లవాడి కర్తవ్యం ఏంటండి? అమ్మ అన్నీ ఇచ్చింది అమ్మ, ఇది ఎందుకు ఇవ్వట్లేదు అంటే, నాకు మంచిది కాదేమో అందుకే ఇవ్వట్లేదేమో అమ్మ. కాబట్టి భగవంతుడు ఏదైనా మనకి చేయలేదు అని అంటే, అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇది నాకు మంచిది కాదేమో.